అక్క, అక్క, చెల్లి మధ్య మీకు డిఫరెన్స్ చెప్తాను. మీరొకసారి ఇది విన్నారా? లేదంటే ఎక్కడైనా చూసారా? అని చెప్పి కామెంట్ చేయండి. ఓకేనా? అక్కయ్య, చెల్లమ్మ. అక్కయ్య అని ఎందుకంటారు? అయ్య. అక్క నాన్నలాగా చూసుకుంటుంది కాబట్టి అక్కని అక్కయ్య అంటారు. అదే చెల్లమ్మని చెల్లి అమ్మలాగా చూసుకుంటుంది కాబట్టి అందుకే చెల్లమ్మ అంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అక్క, చెల్లి వాళ్ళ ప్రేమ అనేది అసలు ఇన్ఫినిటీ. అసలు వాళ్ళ ప్రేమ అనేది ఎంత గొప్పదంటే అంత గొప్పది. వాళ్ళు ఎన్ని గొడవలు వేసుకున్నా కూడా, ఎన్ని ఆటంకాలు అడ్డుపడినా కూడా అక్క, చెల్లి ప్రేమని ఎవ్వరూ విడదీయలేరు. గుర్తుపెట్టుకో మిత్రమా. అక్క, చెల్లి ప్రేమని ఎవ్వరూ విడగొట్టలేరు. మా మా చెల్లి అసలు రోజు నాకు ఇంకా చెప్తుంటే ఏడుపొస్తుంది. వీడియో తీయాలన్నా కూడా నాకు ఏడుపొస్తుంది. ఎందుకంటే మా చెల్లి చూడండి రోజు అంటే మా చెల్లి కొడుకు పుట్టాడు ఈ మధ్య. సో తను ఎలా అంటే రోజు నాకు వీడియో కాల్ చేస్తుందనమాట. లేచినాకన్నా చేస్తుంది, లేదంటే అబ్బోడికి స్నానం చేపిచ్చేసినాకన్నా నాకు రోజు వీడియో కాల్ చేస్తుంది. ఒకవేళ వాడికి హెల్త్ బాలేకపోతే, లేదంటే వాడికి ఏదైనా నిద్ర వస్తుంది, నిద్రపిచ్చేసినా ఆ రోజుకు మించి రోజు వాడు ఆటలాడుకునేటప్పుడంతా నాకు ఫోన్ చేస్తదనమాట. మన అక్కకి పిల్లలు లేరు. సో మనమైనా మన బిడ్డని చూపించి ఆ పిల్లకి పిల్లలు లేరు అని చెప్పేసి పిల్లలు లేరు అని చెప్పేసి ఆ మైండ్ నుంచి తొలగించేద్దాము అని చెప్పేసి రోజు చూడు నీ కొడుకు ఏం చేస్తున్నాడు, చూడు నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి రోజు చూపిస్తుంది అనమాట. నాకు ఎంత ప్రేమ అనిపిస్తుందంటే అప్పుడు చెప్పలేను. ఆనంద బాష్పాలు నాకు వచ్చేస్తాయి. చూడు మన చెల్లి కాబట్టి రోజు ఫోన్ చేస్తుంది. అక్కకి పిల్లలు లేరని బాధ ఉండకూడదు. సో అందుకే రోజు ఫోన్ చేస్తుంది అనమాట తను నాకు. నేను చెప్పలేను నా ఫీలింగ్స్ కొన్ని కొన్ని. సో మా చెల్లిలాగా ఎవరు ఉండరు. మేమిద్దరం కొట్లాడుకుంటాం, గిచ్చుకుంటాం, ఎట్టంటే అటు కొట్లాడుకుంటాం. కానీ ఆ ప్రేమ అనేది ఉంటుందన్నమాట మాలో. సో ఎప్పుడు ఆ ప్రేమ అనేది మమ్మల్ని ఎవరు విడదీయరు. నేను ఆ పిల్ల గురించి చాలా కొట్లాడుకుంటాము. నేను ఆ పిల్ల నా గురించి చాలా కొట్లాడుకుంటాం, తిట్టుకుంటాం, మాట్లాడుకోము, అలుగుతాము. కానీ ఎవరికైనా ప్రేమ ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళతోనే అరుస్తాం, వాళ్ళతోనే కొట్లాడతాం, వాళ్ళతోనే ప్రేమగా ఉంటాం. ఇంకెవరితో ఉంటాం చెప్పండి? కరెక్టా కాదా? చూడండి, చెల్లెమ్మ అంటే అమ్మలాగా అనమాట. చెల్లెమ్మలాగా ఎవరు అర్థం చేసుకోరు. సో మీకు కూడా ఇలాంటి చెల్లెమ్మలు ఉంటే కమెంట్ చేయండి. నాకు నా చెల్లెమ్మ దొరకడం చాలా అదృష్టం. థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు.